ఫైనల్గా మన డ్రోన్ అయితే వచ్చేసింది. చాలా నెలల నుంచి కొందాం అనుకున్నాను, కానీ ప్రతిసారి ఏదోలాగా మిస్ అయిపోతుంది. ఫైనల్గా అయితే కొనేసాను. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మన డ్రీమ్ అయితే నెరవేరింది బ్రో. క్రేజీ షాట్ అబ్బా. ఫైనల్గా ఈ న్యూ ఇయర్కి నాదొక చిన్న డ్రీమ్ అయితే నెరవేరబోతుంది. అది ఏంటి అంటే చాలా నెలల నుంచి కొందాం అనుకున్నాను, కానీ ప్రతిసారి ఏదోలాగా మిస్ అయిపోతుంది. ఫైనల్గా అయితే కొనేసాను. అదేంటి అంటే డ్రోన్ అనమాట. నా వ్లాగ్స్కి వీడియోస్కి చాలా మంచిగా లొకేషన్ చూపించడానికి అండ్ ఆ లొకేషన్లో చూపించుకుంటూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, స్టోరీ నరేషన్ చేయడానికి ఆ డ్రోన్ షాట్స్ అనేవి చాలా బాగా పనికొస్తాయి. సో ఫైనల్గా ఆ డ్రోన్ అయితే తెప్పించడం జరిగింది, అది కూడా దుబాయ్ నుంచి. ఇప్పుడు ఆ డ్రోన్ని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అది మన హైదరాబాద్ కూకట్పల్లిలో అయితే ఉంది. నా ఫ్రెండ్ తెప్పించాడు ఆ డ్రోన్ని. సో లేట్ చేయకుండా ఆ డ్రోన్ని మనం అంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ డ్రోన్ని తీసేసుకొని అండ్ దాని గురించి దాంట్లో ఏమేమి ఉన్నాయి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీలైతే కొన్ని పైన డ్రోన్ షాట్లు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ డ్రోన్ తీసుకోవడానికి నాకు వెంటనే రాలేదు, చాలా కష్టపడ్డాను. చాలా ఉంటాయి కదా ఖర్చులు, అవన్నీ కూడా భరించుకుంటూ కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ అండ్ ఈ 2025 ఇయర్ అనేది నాకు కొంచెం చాలా స్ట్రగుల్ ఇయర్ అనమాట. చాలా లాసెస్ కూడా నేను ఫేస్ చేశాను. పర్సనల్గా పర్సన్స్ కూడా నేను చాలా కోల్పోయాను. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ నేను ఈ డ్రోన్ అయితే తీసుకుంటున్నాను ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఒక మంచి కంటెంట్ ఇద్దామని, మంచిగా మన ఇండియాలోనే మన భారతదేశంలోనే చాలా ప్లేసెస్ కవర్ చేసి వాటన్నిటిని మీరు కల్లారా మీరే చూసినట్టు స్వయంగా నేను చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఆ డ్రోన్ని తీసుకోవడానికి వెళ్ళిపోదాం. సో ఫైనల్గా మన డ్రోన్ అయితే వచ్చేసింది. చక్రి బ్రో దగ్గర ఉంది. ఈ చక్రి బ్రో నుంచి మనకు అరుణ్ ఖన్నా అనే పర్సన్ డ్రోన్ వీడియోస్ తీస్తూ ఉంటాడు, చాలా బాగా తీస్తూ ఉంటాడు. నేను ఆ బ్రోని కాంటాక్ట్ అయినా, ఆ బ్రో ఈ చక్రి బ్రోని కాంటాక్ట్ అయ్యాడు. ఫైనల్గా డ్రోన్ అయితే వచ్చేసింది. అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, మన డ్రీమ్ అయితే నెరవేరింది. DJI Air 3S డ్రోన్ అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా ఈ డ్రోన్ ఓపెన్ చేసేసి లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి దీన్ని ఒకసారి ఫ్లై చేసి చూద్దాము. అసలు నమ్మబుద్ధి అయితే లేదు. ఈ డ్రోన్ లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం మనం ఒకసారి ఓపెన్ చేసేద్దాము. బ్రో నువ్వే ఓపెన్ చేసేయి. యా, సో యాక్చువల్లీ ఉదయ్ బ్రో నాకు ఎప్పటి నుండో తెలుసు. సో వన్ ఫైన్ డే హీ కాల్ మీ, బ్రో నాకు డ్రోన్ కావాలి, ఐ వాంట్ టు బై అ డ్రోన్ అంటే ఐ థాట్ హీస్ జస్ట్ కిడింగ్. నార్మల్గా అందరు అడుగుతారు కదా చూసి, లైక్ దే వాంట్ టు బై అ డ్రోన్ అండ్ ఫ్లై జస్ట్ ర్యాండమ్లీ. ఐ థాట్ జస్ట్ లైక్ హీస్ జస్ట్ కిడింగ్, బట్ so he wanted a mini drone which is like Mini 5 Pro. Just recently DJI వాళ్ళు లాంచ్ చేశారు కదా, సో అది. బట్ I suggested him to buy this one which is Air 3S, DJI Air 3S, where you can fly in a high wind like mid-range wind. But if you buy this Mavic Mini 5, DJI Mini 5 Pro, you can't fly it very normally when it compares to this Air 3S. సో మ్యాటర్ ఏంటి అంటే మనోడి పేరు చెప్పలేదు కదా, అరుణ్ ఖన్నా ఒక సినిమాటోగ్రాఫర్, అంటే ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ అండ్ డ్రోన్ పైలట్ కూడా. మనోడి వీడియోస్ డైరెక్ట్గా కేటీఆర్ గారు లైక్ చేస్తారు, చాలామంది ప్రొఫెషనల్స్ సినిమా వాళ్ళు అందరు లైక్ చేస్తారు. తన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ తన వర్క్ నా కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మెన్షన్ చేస్తాను. డ్రోన్ వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మన రీసెంట్గా మన తెలంగాణది ఫార్మేషన్ డే అని చెప్పేసి చేశారు కదా, తెలంగాణలో ఏవైతే ఉన్నాయో స్పెషల్గా అవన్నీ కూడా డ్రోన్ షాట్ కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది అది. అసలు నేనైతే ఫిదా అయిపోయినా. ఇంకా బ్రోతోనే నేను మాట్లాడిపించి డ్రోన్ కూడా తెప్పించడం జరిగింది బ్రోతోనే. బ్రో కూడా నా కోసం స్పెషల్గా తీసుకొచ్చాడు. స్పెషల్లీ ఉదయ్ కోసం దుబాయ్ నుండి యాక్చువల్లీ
యాక్చువల్లీ వీ కాంట్ టెల్ ఇన్ దిస్ వీడియో బట్ చెప్పాలని చెప్పేసినాము. సో మనకి ఈ డ్రోన్ బ్యాగ్లో డ్రోన్ బాక్స్లో ఏమొచ్చిందంటే ఒక బ్యాగ్ వచ్చింది, బ్యాగ్లో ఈ డ్రోన్ ఉంది. సో దాంతోపాటు మనకి ఇంకా ఏమంటారు 3 బ్యాటరీస్ వచ్చాయి. సో ఇంకా ఒక RC అనేది వచ్చిందనమాట. మనకి ఇంకేమో వచ్చాయి చెప్పు. ఆల్సో వీ హ్యావ్ గాట్ ND filters. ND filters దేనికి you can use in a harsh light like మీకు సన్ ఎక్కువగా వస్తుంది అనుకోండి, ఆ సన్ని కొంచెం బ్రైట్నెస్ తగ్గించేసి మనకి మంచి ఫుటేజ్ తీసుకోవడం కోసము ఆ ఫిల్టర్స్ అనేవి వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇప్పుడు మేము సన్ గ్లాసెస్ పెట్టుకున్నాం కదా, మనకి డైరెక్ట్గా ఇప్పుడు సన్ చూసేయచ్చు, మనము ఇలా పెడితే చూసేయలేము. సో అదే అనమాట ND ఫిల్టర్స్. సో బ్రో ఇప్పుడు మనం లేట్ చేయకుండా డ్రోన్ ఎగరేద్దామా? సో మెయిన్గా మేము హైదరాబాద్లో నియోపోలిస్ అనే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఫాగ్ కూడా కనిపిస్తుంది మెల్లమెల్లగా. సో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఇంకా ఆ బిల్డింగ్స్ అని చూపిద్దాము. బ్రో నాకు డౌట్, ఇది ఎన్ని కిలోమీటర్స్ వరకు పోతుంది రేంజ్? సో యూజువలీ డీజే కంపెనీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 15 kilometers డిస్టెన్స్లో వెళ్తుంది. ఆల్టిట్యూడ్ ఇట్ మీన్స్ లైక్ 500 meters. ఓకే, హైట్లో ఆల్టిట్యూడ్ ఇట్ మీన్స్ లైక్ 500 meters ఆల్టిట్యూడ్ లిమిట్ ఇన్ ఇండియా ఇన్ జనరలీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కైండ్ ఆఫ్ అ సినారియో బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. సో వీ నీడ్ టు వాచ్ అవుట్ అండ్ సేఫ్లీ ఫ్లై. సో మ్యాటర్ ఏంటంటే ఇది DJI Air 3S నేను మినీ సిరీస్లో కొందాం అనుకున్నాను. అది 250 grams కంటే బిలో ఉంటుంది. బట్ దాని నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నేను ఎక్కువగా హైకింగ్ చేస్తాను, మౌంటైన్స్ ఎక్కుతాను కదా, ఆ హైట్ ప్లేసెస్లో విండ్ ఫోర్స్ ఎక్కువగా వస్తుంది. సో మినీ సిరీస్ డ్రోన్స్ అనేవి ఆ విండ్కి తట్టుకోలేవు. ఇది Air 3 సిరీస్ కాబట్టి ఆల్మోస్ట్ 700+ grams వెయిట్ ఉంటుంది. సో ఆ విండ్ని తట్టుకొని రెసిస్ట్ చేసుకోగలదు. మన బ్రో కూడా ఇదే తీసుకొని చెప్పి పట్టుబట్టాడు అనమాట. సో బ్రోని కూడా నేను కాదనలేక బ్రో చెప్పింది పాయింట్ కూడా కరెక్ట్ కదా అని చెప్పేసి ఆలోచించి ఇది తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఈ డ్రోన్ని మనం గాల్లో ఎగరేసేద్దాము. అండ్ ఈ డ్రోన్ ఎగురుతున్నంతసేపు గాల్లో 150,000 అలా ఎగురుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. మనం హోప్స్ పెట్టుకోవద్దు, చాలా అదే జాగ్రత్తగా మనం ఎగిరేయాలి. బ్రో లేట్ చేయకుండా ఎగిరేద్దాం. చలో 3, 2, 1. ఇప్పుడే మన డ్రోన్ పైకి అయితే పంపించేసి కింద దింపేసేసాము. సో వ్యూస్ మాత్రం క్రేజీగా వచ్చాయి. సో ఆ వ్యూస్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ కింద సెన్సార్ ఉంటుంది. ఓకే, సో కింద సెన్సార్ ఉంటుంది. అండ్ మనకి 360 ఉంటుందా బ్రో ఆబ్స్టికల్ అవాయిడెన్స్? సో 360 ఆబ్స్టికల్ అవాయిడెన్స్ ఉండడం వల్ల 360 ఆబ్స్టికల్ అవాయిడెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే
పక్కన మీకు చెట్లు వచ్చినా పుట్టలు ఏమైనా కొండలు అడ్డు వచ్చినా కూడా ఆటోమేటిక్గా ఒక బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో. మనం అది ఆన్ చేసుకుంటే డ్రోన్ తగలకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు డ్రోన్ ఎగరేసేటప్పుడు అది ఆన్ చేసుకుని ఎగరేసుకోవాలి.